నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 5 దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్య దోబూచులాడిన అధికారం ఇప్పుడు కొత్త నాయకుడికి పట్టం కట్టింది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ తొలి ఎన్నికల్లోనే సునామీ సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కలగం తమిళనాట సరికొత్త చరిత్ర లిఖించింది. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి మహావృక్షాలను తలదన్ని విజయ్ సృష్టించిన రాజకీయ సునామీకి కారణాలేంటి? టీవీకే ప్రభంజనానికి దారితీసిన ప్రధాన అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. తమిళనాట విజయ్ ప్రభంజనానికి తొలి కారణం దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో వచ్చిన తీవ్ర విసుగు. 1967 నుంచి డీఎంకే లేదా అన్నా డీఎంకే మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలతో విసిగిపోయిన సగటు తమిళ ఓటరు ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో విజయకాంత్, కమల్ హాసన్ లాంటి వారు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. కానీ సరైన సమయంలో బలమైన క్యాడర్తో ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ను తమిళ ప్రజలు ఆ ప్రత్యామ్నాయంగా అక్కున చేర్చుకున్నారు. డీఎంకేపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత టీవీకేకి భారీగా కలిసొచ్చింది. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన వెంటనే తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయటం విజయ్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. ప్రజల కోసమే నా జీవితమని ఆయన తీసుకున్న నిర్ణయం విజయ్ పై ఓటర్లకు అపారమైన నమ్మకాన్ని కలిగించింది. గతంలో చాలా మంది నటులు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేశారు. కానీ విజయ్ తీసుకున్న ఈ త్యాగపూరిత నిర్ణయం ఎంజీఆర్ తర్వాత మళ్లీ ఆ స్థాయి నాయకుణ్ణి ఆయనలో చూసుకునేలా చేసింది. ఇది క్షేత్రస్థాయిలో ఓటర్ల కనెక్టివిటీకి బాగా ఉపయోగపడింది. టీవీకే విజయానికి మరో కీలక కారణం స్పష్టమైన సిద్ధాంతం. పుట్టుకతోనే ప్రాణులన్నీ సమానం అనే నినాదంతో విజయ్ ప్రజల్లోకి వచ్చారు. మత, కుల విభజన రాజకీయాలకు దూరంగా ఉంటూ ద్రావిడ భావజాలాన్ని, జాతీయ భావజాలాన్ని సమతుల్యం చేస్తూ ఆయన సరికొత్త సెక్యులర్ సోషల్ జస్టిస్ మోడల్ను తెరపైకి తెచ్చారు. పెరియార్ సామాజిక న్యాయం, కామరాజర్ విద్యా విధానం, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తన విధానాలుగా ప్రకటించడం అట్టడుగు, దళిత, మైనారిటీ వర్గాలను టీవీకే వైపు భారీగా ఆకర్షించింది. విజయ్కు ఉన్న కోట్ల మంది అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఇదే ఆయనకు అద్భుతమైన రాజకీయ క్యాడర్గా మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువత గంపగుత్తగా టీవీకే వైపు నిలిచారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించడం, మహిళా సాధికారతపై ఆయన ఇచ్చిన హామీలు, ఎంజీఆర్, జయలలితకు ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన సైలెంట్ మహిళా ఓటు బ్యాంకును విజయ్ వైపు మళ్లించాయి. అభ్యర్థుల ఎంపికలోనూ విద్యావంతులకు, యువతకు పెద్దపీట వేయడం విజయ్కు కలిసి వచ్చింది. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి బలమైన ఐటీ వింగ్ ఉంది. దాన్ని ధీటుగా ఎదుర్కోవటంలో మిగతా పార్టీలు చాలా కాలంగా విఫలమయ్యాయి. కానీ విజయ్ అభిమానులు ఎప్పటి నుంచో డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అత్యంత క్రియాశీలంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ ఫ్యాన్ బేస్ అంతా పార్టీ ఐటీ వింగుగా మారిపోయింది. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం, పార్టీ మేనిఫెస్టోను, సిద్ధాంతాలను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ప్రతి పల్లెకు, ప్రతి యువ మొబైల్కు చేర్చడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఎంజీఆర్ ను ప్రజలు వాత్తియార్ గురువు అని, కరుణానిధిని కలైంజర్ అని పిలుచుకున్నట్లు విజయ్ను రాష్ట్ర వ్యాప్తంగా యువత, మహిళలు ముద్దుగా అన్నా అని పిలుచుకుంటారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాతకాలపు నాయకుల్లా భారీ కాన్వాయ్లతో కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమైన తీరు, విజయ్ సింప్లిసిటీ ఈ ఎమోషనల్ కనెక్ట్ ను మరింత పెంచింది. ఈ సెంటిమెంట్ పోలింగ్ బూత్ లో సైలెంట్ ఓటింగ్ గా మారింది. అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలడం,
బలమైన నాయకత్వం లేకపోవటం ఆ పార్టీ పునాదులను కదిలించింది. ఆ ఓటు బ్యాంకులో మెజారిటీ వాటా టీవీకే సొంతం చేసుకుంది. ఉచితాల మీద కాకుండా ఉపాధి కల్పన, నాణ్యమైన విద్యా వైద్యం మీద విజయ్ చేసిన ఫోకస్ మిగతా పార్టీల మేనిఫెస్టోలను వెనక్కి నెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మేనిఫెస్టో కాకుండా ఆయా జిల్లాల స్థానిక సమస్యలపై విజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. తూత్తుకూడిలో మత్స్యకారుల సమస్యలు, తిరుప్పూర్, కోయంబత్తూరులో టెక్స్టైల్ పరిశ్రమ సమస్యలు, డెల్టా జిల్లాలో రైతుల సమస్యలపై వేర్వేరుగా స్థానిక మేనిఫెస్టోలను, పరిష్కార మార్గాలను విజయ్ విడుదల చేయటం ప్రజల్లో టీవీకేకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించింది. టికెట్ల కేటాయింపులో టీవీకే తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. పాత రాజకీయ నాయకులను, జంపు జిల్లానీలను పక్కన పెట్టి రాజకీయ నేపథ్యం లేని డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఉన్నతాధికారులకు విజయ్ పెద్దపీట వేశారు. అవినీతి మచ్చలేని క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులు బరిలో ఉండటం మార్పు కోరుకునే సగటు ఓటర్కు కొండంత నమ్మకాన్ని కలిగించింది. సినిమాల్లో రికార్డులు తిరగరాసిన ఇళయ దళపతి ఇప్పుడు రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర లిఖించారు. మార్పు కోసం పరితపించిన తమిళ ఓటరు నాడిని పసిగట్టి సమర్థవంతమైన నాయకత్వాన్ని కనబరచడం వల్లే తమిళగ వెట్రి కళగం ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేయగలిగింది. ఈ ప్రభంజనం కేవలం తమిళనాడు రాజకీయాలనే కాదు, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.